బీఆర్ఎస్ కు మరో బిగ్ షాక్ తగిలింది. గులాబీ అధినేత కేసీఆర్ కు అత్యంత సన్నిహితుడిగా పేరున్న సీనియర్ రాజకీయ నేత, రాజ్యసభ ఎంపీ కె కేశవరావు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఢిల్లీలోని ఏఐసీసీ చీఫ్ ఖర్గే నివాసంలో ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్, సీఎం రేవంత్ రెడ్డి, తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ సమక్షంలో కేకే లాంఛనంగా కాంగ్రెస్ లో జాయిన్ అయ్యారు. ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే ఆయనకు కాంగ్రెస్ కండువాను కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కాంగ్రెస్ అగ్రనేతల సమక్షంలో కేకే తిరిగి సొంత గూటికి చేరుకున్నారు. అంతకు ముందు కేకే సీఎం రేవంత్ రెడ్డితో కలిసి ఢిల్లీకి వెళ్లారు. ఈ సందర్భంగా ఏఐసీసీ అగ్రనేతలతో చర్చించారు. అనంతరం ఖర్గే నివాసానికి చేరుకుని ఆయన సమక్షంలో హస్తం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. కాగా బీఆర్ఎస్ లో కీలక నేతగా ఉన్న కేకే అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీ ఓటమితో గులాబీ పార్టీకి గుడ్ బై చెప్పారు. కాగా సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా కేకే ఇంటికి వెళ్లి పార్టీలోకి రావాలని ఆహ్వానించగా రేవంత్ ఇన్విటేషన్ మేరకు తిరిగి సొంత గూటికి వచ్చేందుకు కేకే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే ఇవాళ ఢిల్లీ వెళ్లి కాంగ్రెస్ అగ్రనేతల సమక్షంలో కేశవరావు హస్తం పార్టీ తీర్థాన్ని పుచ్చుకున్నారు. ప్రస్తుతం రాజ్యసభ సభ్యుడిగా ఉన్న కేకే ఎంపీ పదవికి రాజీనామా చేస్తారని ప్రచారం జరుగుతోంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి నాగేంద్రబాబు అందజేస్తారు. నాగేంద్రబాబు. రైట్ శిరీష, బీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీగా ఉన్నటువంటి రాజ్యసభ ఎంపీగా ఉన్నటువంటి కె కేశవరావు అయితే కాంగ్రెస్ లో అధికారికంగా అయితే ఇవాళ ఢిల్లీలో ఖర్గే సమక్షంలో జాయిన్ అయ్యారనే చెప్పాలి. ముఖ్యంగా కేకే గత కొన్ని నెలల ముందే కాంగ్రెస్ లోకి వస్తారని వార్తలు వచ్చినప్పటికీ కూడా అప్పుడు కాస్త సైలెంట్ అయిన పరిస్థితి మనం చూసాము కేకే. అయితే ఆ తరుణంలోనే రేవంత్ రెడ్డి ఏదైతే బీఆర్ఎస్ ఓటమి తర్వాత బీఆర్ఎస్ నుంచి కొంతమంది నేతలు కూడా ఎమ్మెల్యేలు కూడా ఇటు కాంగ్రెస్ పార్టీలో చేరడం జరుగుతుంది. ఆ తరుణంలోనే కేకే కూడా కాంగ్రెస్ పార్టీలోకి జాయిన్ అవుతారనే ఊహాగానాలు మొదలయ్యాయి. దానిలో భాగంగానే రేవంత్ రెడ్డి కూడా కేకే ఇంటికి స్వయంగా రేవంత్ రెడ్డి వెళ్లి సీఎం రేవంత్ రెడ్డి ఆయన్ని పార్టీలోకి రావాలని కూడా ఆహ్వానించారు. అయినప్పటికీ కూడా కేకే అప్పుడు మౌనంగా ఉన్నారు. ఆ తర్వాత వీటన్నిటికీ కూడా ఫుల్ స్టాప్ పడినటువంటి పరిస్థితి మనం చూసాము. అయితే ఆయన కూతురు మేయర్ గా వ్యవహరిస్తున్నటువంటి గద్వాల విజయలక్ష్మి కాంగ్రెస్ పార్టీలో కూడా చేరారు. ఆమె ఇంతకుముందు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు. ఆ తర్వాత కేకే ఈ రోజు ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి ఈ మంత్రివర్గ విస్తరణకు సంబంధించి అలాగే తెలంగాణ పిసిసి చీఫ్ గా ఎవరిని నియమించాలనే దానిపైన ఇటు ఏఐసిసి అగ్రనేతలతో చర్చించడానికి ఢిల్లీ వెళ్ళినటువంటి రేవంత్ రెడ్డితో పాటు ఇటు కేకే కూడా ఢిల్లీ వెళ్లారు. అయితే ఖర్గే సమక్షంలో అలాగే కేసీ వేణుగోపాల్ వాళ్ళ సమక్షంలో అగ్రనేతల సమక్షంలో అయితే ఈ రోజు కాంగ్రెస్ కండువా అయితే కప్పుకున్నారు కేకే. ముఖ్యంగా గతంలో కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తారు అని వస్తున్నటువంటి ఊహాగానాలకు అయితే ఈ రోజు చెక్ పెట్టారు. డైరెక్ట్ ఈ రోజు కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకుడిగా ఉన్నటువంటి నేత అలాగే రాజ్యసభ ఎంపీగా కూడా ఆయన బీఆర్ఎస్ రాజ్యసభ ఎంపీగా కూడా కొనసాగుతున్నటువంటి చూస్తున్నాము. అయితే ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీలో చేరగానే అతను రాజ్యసభ సభ్యునిగా కూడా ఆ పదవికి కూడా రాజీనామా చేసే అవకాశం మనకు కనిపిస్తుంది. ఆ తర్వాత మళ్ళీ ఆ స్థానంలో ఎన్నిక జరిగితే మళ్ళీ కాంగ్రెస్ నుంచి పోటీ చేసే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. ఓవరాల్ గా చూసుకున్నట్లయితే ఆయన కీలక వ్యాఖ్యలు కూడా చేశారు. గతంలో చూసుకున్నట్లయితే నేను అంటే కాంగ్రెస్ పార్టీలోనే మొదట నా పుట్టుక కాంగ్రెస్ పార్టీలోనే, నా చావు కూడా కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగాలి, కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడే నేను చనిపోవాలని చెప్పేసి కూడా కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు కూడా కె కేశవరావు చేసినటువంటి పరిస్థితి మనం చూసాం. సో ఈ నేపథ్యంలోనే ఓవరాల్ గా అన్నిటికీ ఫుల్ స్టాప్ పెడుతూ ఇటు బీఆర్ఎస్ సీనియర్ నాయకుడిగా అలాగే సెక్రటరీగా వ్యవహరించినటువంటి కె కేశవరావు అయితే ఈ రోజు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు. ఇది బీఆర్ఎస్ కి పెద్ద షాక్ అనే చెప్పాలి. బీఆర్ఎస్ లో సీనియర్ నేతని బీఆర్ఎస్ అయితే కోల్పోయారని చెప్పాలి. ముఖ్యంగా ఈ పార్టీ చేరిక తర్వాత, ఈ కేకే చేరిక తర్వాత ఆయన తర్వాత ఉన్నటువంటి క్యాడర్ కూడా కాంగ్రెస్ పార్టీలోకి వచ్చే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. సో ఓవరాల్ గా ఈ రోజు జరిగినటువంటి ఏఐసిసి అగ్రనేతలతో జరిగినటువంటి చర్చల్లో ఇటు రేవంత్ రెడ్డి సమక్షంలో ఖర్గే అయితే ఆయన కండువా కప్పి కేకేని అయితే పార్టీలోకి ఆహ్వానించినటువంటి పరిస్థితి మనం చూసాం. ఆ తర్వాత కూడా ఇకపైన కేకే చేరిక తర్వాత ఇంకా మరికొన్ని చేరికలు కూడా ఉండే అవకాశం కనిపిస్తున్నట్టు మనకి తెలుస్తోంది శిరీష. రైట్, థ్యాంక్ యూ నాగేంద్ర బాబు.